त्रिशूलडमरुदारी भक्तावरद श्रीचारी ऐसा ये ही बात कमंडलो मृगशाला धारण कर शिवा चित्त शुद्धये चिंतया यमानि शम्मुरा शरसदा शक्तिर्मग्नाशं कृपाभवत्वं హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఇక్కడ గోదావరిఖనిలోని గౌతమ్ నగర్లో ఉన్నటువంటి సాయిబాబా మందిరానికి అయితే రావడం జరిగింది. ఈరోజు మేము చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడానికి కుదిరిందన్నమాట. అది కూడా అనుకోకుండా వచ్చేసాము. ఇక్కడికి దగ్గరే ఉన్నటువంటి ఎఫ్సిఐలోని అయ్యప్ప టెంపుల్కి వచ్చాము. అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఈ వైపుగా రావడం జరిగింది. అప్పుడే మందిరంలో హారతి టైం అన్నమాట. మంచి టైంకి వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్రతి గురువారం ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు బుధవారం కావడంతో భక్తులు ఎక్కువగా లేరు, కానీ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ ప్లేస్ కూడా చాలా సైలెంట్గా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ దత్తాత్రేయ జయంతి రోజు ఇక్కడికి వస్తాం మేము. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 15వ తారీఖు వచ్చింది దత్తాత్రేయ జయంతి. ఆ టైంలో మా ఊరిలో బొడ్రాయి పండగ జరిగింది కదా, అందుకోసం రావడానికి కుదరలేదు మాకు. అప్పుడు అనుకున్నాం అయ్యో వెళ్ళలేకపోయామే అని, కానీ ఇప్పుడు ఇలా కుదురుతుందని మేము అనుకోలేదు అసలు. అంతే కదండి, ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటుంది. లోపల పెద్ద విగ్రహం ఉంటుంది, బయట చిన్న విగ్రహం ఉంటుంది. ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకోవడానికి వీలుగా ఇక్కడ మేడి చెట్టు కింద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మందిరానికి ఒకవైపున ఈ మండపం ఏర్పాటు చేశారు. ఇందులో ఎప్పుడూ కట్టెలు కాలుతూనే ఉంటాయి. మంట ఆరిపోకుండా ఇక్కడ పనిచేసే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ద్వారకామయి మసీదులో బాబా ముందు నిత్యం మండే పవిత్రమైన అగ్ని, దీనిని ధుని అంటారు. ఇది ఒక కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. బాబా తన కృపకు చిహ్నంగా విశ్వాసంతో తన వద్దకు వచ్చిన వారందరికీ ఈ పవిత్ర అగ్నిలోని ఉడిబుడిదను పంచేవారు. షిరిడి వెళ్ళిన ప్రతి ఒక్కరూ దానిని వెంట తెచ్చుకునేవారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా అలానే ఏర్పాటు చేశారన్నమాట. ఈ ప్లేస్లో అన్నదానం కూడా చేస్తారు. ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ చాలా బాగా డెకరేషన్ చేస్తారు. బాబా దర్శనం తర్వాత పక్కనే వైభవలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ పక్కనే శివలింగం ఆకారంలో ఒక గుడిని నిర్మించారు. ఇక్కడ అర్చన చేయించాక కాసేపు కూర్చొని ఇంటికైతే బయలుదేరాము. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.